మల్లారెడ్డి కోడలు ఇద్దరు కలిసి బీజేపీలోకి చేరబోతున్నారు. బండి సంజయ్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారో అప్పటి నుంచి बीजेपी श्रेणुल्लोने ఒక రకమైన నిరుత్సాహం నెలకొంది. बिहार में व्यवस्था नहीं है, रोजगार नहीं है, कुछ कंपनी नहीं है, मतलब व्यवस्था कुछ भी नहीं. इसके लिए तो हम लोग इधर आते हैं. కొన్ని కోర్టులు కూడా ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మొత్తం ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించుకొని अभी देख लीजिए दिल्ली में हाल फिलहाल में गोली मार दिया बिहारी का नाम सुनते हुए. क्या समझे? तो इस तरीका से मतलब बिहार में व्यवस्था नहीं है कोई चीज का. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి వస్తున్నారు. తెలంగాణలో రావడమే కాదు, తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. దాంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొనబోతున్నారు. రీసెంట్ గా జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఫలితాల తర్వాత ఇప్పుడు మోడీ బీజేపీ టార్గెట్ తెలంగాణ అని తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపు 200 పైగా అసెంబ్లీ సీట్లను సాధించుకుని బీజేపీలో మమతా బెనర్జీ కోటకు బద్దలు కొట్టి బీజేపీలో అధికారం చేజిక్కించుకుంది. మరోవైపు ఇటు దక్షిణాదిలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేరళలో ఎన్నడూ లేని విధంగా 3 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. మరి కర్ణాటకలో చూస్తే క్రితంసారి కర్ణాటకలో బీజేపీ అధికారం దక్కించుకోగా ఈసారి కాంగ్రెస్ ఉంది. అంటే బీజేపీ కర్ణాటకలో కూడా చాలా బలంగానే ఉంది. ఇటు చూస్తే తమిళనాడులో కొంచెం బీజేపీ వీక్ గా ఉంది. అయితే ఇప్పుడు ఒక తెలంగాణలో బీజేపీ ఫోకస్ చేస్తుంది. అటు ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో కూడా బీజేపీ అధికారంలో ఉందని చెప్పాలి. టీడీపీ జనసేన కూటమితో కలిసి బీజేపీ కూడా పొత్తులో భాగంగా అధికారంలో ఉంది. సో ఇక్కడ మొత్తానికైతే సౌత్ లో చూసుకుంటే ఒక తమిళనాడు మినహాయిస్తే ప్రతి చోట బీజేపీ ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా తెలంగాణ టార్గెట్ గా ఈసారి నరేంద్ర మోడీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న మే 10వ తేదీన ఈ సభ పరేడ్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టార్గెట్ 2029 తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ శ్రేణులంతా ఎదురు చూస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ లో మరొక ముఖ్యంగా కొన్ని ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొనబోతున్నారు. సో ప్రజెంట్ మనమైతే పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాం. చలో పరేడ్ గ్రౌండ్స్ పేరుతో మోడీ సభ అయితే జరగబోతుంది. ఈ నెల 10వ తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు మోడీ సభ ఇక్కడ జరగబోతుంది. ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఒకసారి మోడీ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఒకసారి మనం అటు చూడొచ్చు విజువల్స్ లో. చాలా పెద్ద ఎత్తున ప్రధాని కాబట్టి చాలా పెద్ద ఎత్తున సెక్యూరిటీతో పాటు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో మనం ఒకసారి అవి చూస్తుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక రకమైన ఎండాకాలం కాబట్టి ఆ షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మోడీ పర్యటనకు సంబంధించి సెక్యూరిటీ అయితే చాలా పకడ్బందీగా చూస్తున్నాం మనం. ఒక డాగ్ స్క్వాడ్ తోని ముందు నుంచే 4 రోజుల ముందు నుంచే డాగ్ స్క్వాడ్ తో ఇక్కడ మనం అంతా పకడ్బందీగా ఒక భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఆ ప్రామాణికాలు మాత్రం పాటిస్తూనే మనం గమనించవచ్చు. ఇక్కడ మోడీ సభకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున సెటప్ అయితే జరుగుతుంది. ఎండాకాలం కాబట్టి దానికి సంబంధించి మధ్యాహ్నం సభ అనేది మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది కాబట్టి ఎండలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన బీజేపీ శ్రేణులకు కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి పెద్ద ఎత్తున ఇక్కడైతే సెటప్ అయితే మనం చూడవచ్చు. ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. बिहार दरभंगा डिस्ट्रिक्ट से आया है. वो फीलिंग ठीक है, लेकिन डेवलपमेंट की तरफ बात करेगा, चाहे जो भी बात करेगा तो अच्छा ही रहेगा इसमें. हाँ, लेकिन थोड़ा बिहार में व्यवस्था नहीं है, रोजगार नहीं है, कुछ कंपनी नहीं है, मतलब व्यवस्था कुछ भी नहीं. इसके लिए तो हम लोग इधर आते हैं. हाँ, पूरा लोग इनके बिहार से आया जी. ये पूरा हमारे डिस्ट्रिक्ट का है, पूरा जितना भी है पूरा बिहार का है. जितने उधर में व्यवस्था नहीं है, कोई डेवलपमेंट नहीं है, इसके लिए इधर आना पड़ रहा. क्या समझे? लोकल आदमी का थोड़ा गाली बात क्या सुन के रहना पड़ता. आप तमिलनाडु में भी देखे होंगे, बहुत जगह देखे होंगे, इस तरह का से दिक्कत आता है. अभी देख लीजिए दिल्ली में हाल फिलहाल में गोली मार दिया बिहारी का नाम सुनते हुए. क्या समझे? तो इस तरीका से मतलब बिहार में व्यवस्था नहीं है कोई चीज का. बिहार में सीएम कौन है? बिहार में अभी सम्राट चौधरी हाल फिलहाल में ये बीजेपी से पालन तो अभी देखिए, अभी तो वो आईबे किया है, वो को भी कुछ किया नहीं है. क्या समझे? लेकिन उनका भी थोड़ा सा जो है वो भी कुछ अच्छा नहीं है. करेगा तो अब तो मालूम पड़ेगा कि कैसा है. इसके लिए మోడీ పర్యటనకు సంబంధించి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి ఒక ఏఐ కాలేజ్ యూనివర్సిటీని ఇన్స్టిట్యూషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్లు, దీనికి సంబంధించి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నరేంద్ర మోడీని ఆహ్వానించడం. సో ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మళ్ళీ బీజేపీలోకి మారతాడు అన్నట్లు ఒక ఉదంతాలు అయితే, ఒక ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. ఇంతకుముందుకు మల్లారెడ్డి కాంగ్రెస్ లో నుంచి
మల్లారెడ్డి పలు పార్టీలు మారిన చరిత్ర ఉంది కాబట్టి ఈసారి మళ్ళీ బీజేపీలోకి రాబోతున్నాడా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. సో మోడీ ప్రజెంట్ 10వ తారీఖు రోజు మొట్టమొదటిగా మల్లారెడ్డి ఏ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఆ ఏ ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేయబోతున్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మల్లారెడ్డి కోడలు ఇద్దరు కలిసి బీజేపీలోకి చేరబోతున్నారు. సో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ అయితే మల్లారెడ్డి కోడలు అయితే ఆశిస్తున్నది అన్నట్లు కూడా ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్ళకపోకుంటే ఆశ్చర్యం, కానీ వెళ్తే ఆశ్చర్యం లేదని విషయాన్ని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పార్థసారథికి సంబంధించిన హెట్రో వాళ్ళకి సంబంధించి ఒక హాస్పిటల్ ని కూడా, ఇదొక చారిటీకి సంబంధించిన హాస్పిటల్ ని కూడా వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా నరేంద్ర మోడీని ఇన్వైట్ చేశారు. అక్కడికి కూడా నరేంద్ర మోడీ వెళ్తారు. నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ కూడా ఈ ఓపెనింగ్ కి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో సభకి నరేంద్ర మోడీ హాజరవుతారు. సో ఈ నేపథ్యంలో చాలా విషయాలు ఇప్పుడు చర్చలకు వస్తున్నాయి. నరేంద్ర మోడీ తెలంగాణకి రావడం అనగానే ఇంత ముందుకు 2019 ఆ టైంలో టార్గెట్ తెలంగాణ అని అన్నారు. ఒకసారి ఫెయిల్ అయ్యారు. 2019లో కొన్ని అసెంబ్లీ సీట్స్ కి మాత్రమే పరిమితం అయింది. 2019లో అలాగే లోక్సభలో కూడా కొన్ని సీట్లకు మాత్రమే పరిమితమైంది. అటు కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ వీళ్ళు మాత్రమే తెలంగాణలో ప్రభావం చూపారు. ఇక్కడ హైదరాబాద్కి వస్తే గోసమహల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి రాజాసింగ్ కూడా బీజేపీ నుంచి చాలా ప్రాతినిధ్యం వహిస్తూనే చాలా పాపులర్ గా అయిన ఒక మాస్ లీడర్ గా వీళ్ళు మాత్రమే తెలంగాణలో బీజేపీ నుంచి గుర్తింపు పొందిన లీడర్ గా ఉన్నారు. ఇటు కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి కేంద్ర స్థాయిలో ఒక పెద్ద ఎత్తున కేంద్రంతో దగ్గరగా చర్చలు జరపడంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ మాస్ లీడర్ ఇమేజ్ అయితే కిషన్ రెడ్డికి లేదని చెప్పవచ్చు. సో అందుకనే బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఇప్పటికీ పాగా వేయలేకపోతుంది. అంతేకాదు తెలంగాణకు సంబంధించి ఇక్కడ తెలంగాణ కల్చర్ ని కూడా బీజేపీ ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నార్త్ లో ఎలా అయితే జరుగుతుందో నార్త్ సెంటిమెంట్ ని ఇక్కడ తెలంగాణలో రుద్దడం వల్ల అది పెద్దగా ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు. గత 2 సార్లు కూడా బీజేపీ ఈ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. ఈసారి బీజేపీ తెలంగాణకు సెంటిమెంట్, తెలంగాణ ఇక్కడ కల్చర్ ని ఓన్ చేసుకుంటే బీజేపీకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చిన తర్వాత బీజేపీ బెంగాల్లో పాగా వేయడం, ఇటు అస్సాంలో మళ్ళీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, ఇటు కేరళలో 3 అసెంబ్లీ సీట్లను దక్కించుకోవడం. సో మొత్తానికైతే సౌత్ లో మళ్ళీ ఇవన్నీ అంతేకాదు ఇక రాబోయే 2 సంవత్సరాల్లో 16 స్టేట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా పంజాబ్ లో కూడా అధికారం దక్కించుకోవడానికి టార్గెట్ చేస్తుంది బీజేపీ. అదే సమయంలో తెలంగాణను కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో మోడీ వచ్చి మరి ఏం మాట్లాడబోతున్నాడు, తెలంగాణ రాజకీయాల గురించి కేసీఆర్ ని విమర్శించబోతున్నాడా, లేక రేవంత్ రెడ్డిని విమర్శించబోతున్నాడా, అసలు ఏంటి అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు. గతంలో చూసుకున్నట్టయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కూడా 2024లో టార్గెట్ గా బీజేపీ అనేది కొంచెం ప్రయత్నాలు చేసింది. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారో అప్పటి నుంచి బీజేపీ శ్రేణుల్లోనే ఒక రకమైన నిరుత్సాహం నెలకొంది. బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు, లీడర్లు అనేది జూలు విదిల్చి పోరాటం చేయలేకపోయారు అనేది వాళ్ళ బీజేపీ కార్యకర్త లీడర్స్ చెబుతున్న మాట. సో అది స్పష్టంగా కూడా కనిపించింది. దాని ఫలితంగానే 2024 ఎలక్షన్స్ లో బీజేపీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కొన్ని అసెంబ్లీ సీట్స్, కొన్ని ఎంపీ సీట్స్, లోక్సభ సీట్స్ లో మాత్రమే బీజేపీ ప్రభావం చూపించింది. కానీ 2019తో పోలిస్తే ఇంకా అనుకున్నంత స్థాయిలో ఇంప్రూవ్మెంట్ అయితే బీజేపీలో రాకపోయింది. సో ఈసారి 2029 ఎలక్షన్స్ లో లోక్సభ ఎలక్షన్స్ కానీ ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ బీజేపీ బాగా వేయాలని ఖచ్చితంగా ఎట్లయితే బెంగాల్లో మోడీ, అమిత్ షా ద్వయం వెళ్ళి అక్కడ ఉండి రాజకీయాల్ని మలుపు తిప్పారో, సేమ్ ఇక్కడ బీజేపీ టార్గెట్ మాత్రం తెలంగాణ అనేది తెలుస్తుంది. తెలంగాణ టార్గెట్ గానే బీజేపీ పనిచేస్తుందని బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. నిన్న బండి సంజయ్ కూడా తన ఇంటి ముందు ఒక కమలం గుర్తునైతే వేయడం మనం గమనించాం. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. సో దీనికి ఇది ఒక సంకేతంగా కూడా బీజేపీకి ఒక పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చిందని చెప్పాలి. సో ఇక ముఖ్యంగా రాజాసింగ్ కూడా కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ అసంతృప్తితో వైదొలిగినప్పటికీ, రాజాసింగ్ ని బీజేపీ పార్టీ నుంచి బర్తరఫ్ చేసినప్పటికీ రాజాసింగ్ ఇప్పటికీ కూడా బీజేపీకి ఏ నిర్ణయాలు తీసుకుంటే బీజేపీకి ఉపయోగపడుతుందో ఆ నిర్ణయాలు తీసుకోవాలని రాజాసింగ్ చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకి ఫ్రీడమ్ ఇస్తే
పనిచేసుకోవడానికి స్వేచ్ఛనిస్తే ఖచ్చితంగా ఆయన ప్రభావం చూపగలిగే వ్యక్తే ఖచ్చితంగా తెలంగాణలో ఖచ్చితంగా ప్రభావం చూపుతాడు, క్యాడర్ని లీడర్ని ఉత్సాహపరుస్తాడు అని మాత్రం చెప్తున్నాడు. ఖచ్చితంగా రిజల్ట్స్ గొప్పగా ఉంటాయి 2029 ఎలక్షన్స్ లో అని రాజాసింగ్ అయితే చెప్తున్నాడు. మోడీ టార్గెట్ తెలంగాణ అన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీని గురించి తెలంగాణ అసోసియేట్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి మురహరి గారు మనతో ఉన్నారు. వారి అభిప్రాయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మోడీ గారు హైదరాబాద్ రాబోతున్నారు, పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నారు, మీరేమనుకుంటున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభలో మాట్లాడతారని, ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని, అనేక శంకుస్థాపనలు కూడా చేస్తారని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది ప్రధానంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత బెంగాలు, అస్సాము ఈ రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి అంతకుముందు ఇప్పుడు మా దృష్టి తెలంగాణ మీద ఉంది, ఆ తర్వాత పంజాబ్ మీద కూడా ఉంది అని సూచాయిగాను ప్రకటించడం జరిగింది. బహుశా ఈ తెలంగాణ పైన దృష్టి కేంద్రీకరించి ఇక్కడ మళ్ళీ కాదు అధికారంలోకి రావటానికి ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ బహిరంగ సభకి మరి వస్తున్నారేమో. ఈ ప్రారంభోత్సవాలు, ఈ శంకుస్థాపనలు దానికి మరి దాని వైపు మళ్లించేందుకు పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు జరుగుతున్నటువంటి దానిగా మేము భావిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR జరగబోతుంది. ఆల్రెడీ దానికి యంత్రాంగం సంసిద్ధమైంది, అనేక మంది ఇప్పటికే చేస్తూ ఉన్నారు. దీని ద్వారా కూడా బెంగాల్లోను, బీహార్లోను, హర్యానాలోను ఏ విధంగా అయితే SIR ఎలక్షన్ కమిషన్ చేసి అక్కడ అనేక న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఓట్లు కూడా లక్షలాది మంది ఓటర్ని ఎట్లా తొలగించారో తెలంగాణలో కూడా అదే కార్యక్రమం జరుపుతారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ విధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని పక్క ఈడీ కానీ, CBI కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ, ఒక విధంగా కొన్ని కోర్టులు కూడా ఉపయోగించుకొని వాళ్ళకు అనుకూలంగా మొత్తం ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించుకొని వాళ్ళ ఓట్లు ఏ విధంగా కొల్లగొట్టాలా, ఏ విధంగా వాళ్ళ అధికారంలోకి రావాలా, ఓట్లు కొల్లగొట్టి అనేటువంటి ప్రయత్నం హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, CBI కానీ, ఈడీ కానీ అన్ని రంగాలలో ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి కోర్టులు కూడా అన్యాపదేశంగా సహకరిస్తున్నటువంటి విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ప్రవర్తన చూసినప్పటికీ, మిగతా కోర్టుల యొక్క జడ్జిమెంట్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు ఏమి స్పందించట్లేదు. ఒక న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఓటు హక్కుని 27 లక్షల మంది న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఓటర్ల యొక్క ఓటు హక్కుని తీసేసి వాళ్ళను ఓటింగ్ చేయకుండా విరోధించినటువంటి పరిస్థితి బెంగాల్లో జరిగినటువంటి విషయం మనకు తెలుసు. తద్వారానే వాళ్ళు బెంగాల్లో అధికారంలోకి వచ్చారు. అంతేగాని ప్రజలు అక్కడ కోరుకున్నారు కాబట్టి బీజేపీ అధికారంలోకి రాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి బీజేపీ రాజకీయాలు తెలుసు, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో తెలుసు, ఏ విధమైనటువంటి మతోన్మాద రాజకీయాలు చేస్తుందో తెలుసు. CAA NRC తీసుకొచ్చి ఒక రకమైనటువంటి హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి పేరు మీద ముస్లింల మీద ఏ విధమైనటువంటి దాడులు చేస్తుందో అనేటువంటి విషయాలు బెంగాల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. అంతేగాని బీజేపీని ప్రజలు కోరుకోలేదు. కానీ ఒక వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం లేకపోవడం కారణంగా 15 సంవత్సరాల తృణమూల్ కాంగ్రెస్ యొక్క దుష్ట రాజ్య పాలనని దాని ప్లేస్లో ఈరోజు బీజేపీని వాళ్ళు ఎన్నుకున్నారు తప్ప ప్రజల యొక్క ప్రత్యామ్నాయం అది ఎప్పటికీ కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళు ప్రయత్నాలు అన్ని రకాలుగా చేస్తారు, అన్ని విధాలుగా వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు, అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఉపయోగించుకుంటారు. కాబట్టి అది రాకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర శక్తుల యొక్క బాధ్యత. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని కనుక మనం ఏర్పాటు చేయగలిగితే ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులోన్మాదానికి వ్యతిరేకంగా, పార్టీతత్వానికి వ్యతిరేకంగా బీజేపీ
మత రాజకీయాలకు వ్యతిరేకంగా, ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఒక ప్రజాతంత్ర వెల్లువను సృష్టించగలిగినట్లయితే ఈ ముంచుకొస్తున్నటువంటి ముప్పుని ఆపగలుగుతాం. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యమై తక్షణ ప్రజా సమస్యల మీద ఉద్యమం నిర్మిస్తూ, అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకునేటటువంటి అవకాశం లేకుండా చేసి బీజేపీని మరి ఓడించడానికి అన్ని ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని చెప్పి నేను వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు ప్రధానంగా పిలిపిస్తున్నాను. సో మొత్తానికైతే ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన, తెలంగాణ పర్యటన టార్గెట్ తెలంగాణగా అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీ ఇక్కడ పాగా వేయడం దిశగానే చర్యలో భాగంగానే ఈ సభ జరుగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు మల్లారెడ్డికి సంబంధించిన ఏఐ ఇన్స్టిట్యూట్ ను ఇనాగ్రేట్ చేస్తున్నప్పటికీ, మరొక వైపు హెట్రో పార్థసారథి గారికి సంబంధించి మరొక చారిటీ హాస్పిటల్ ని ఇనాగ్రేట్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ, దీని వెనుక చాలా పెద్ద ఎత్తున కసరత్తు అయితే జరుగుతూ ఉంది ఈ సభకు సంబంధించే. ఈ సభను ఉద్దేశించి తెలంగాణలోని బీజేపీ క్యాడర్ కూడా చాలా ఉత్సుకతో వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా నెలకొంది. దాంతోపాటు పొలిటికల్ గా ఎలాంటి కమెంట్స్ చేయబోతున్నారు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎలాంటి మాటలు చెప్పబోతున్నారు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎలాంటి స్పీచ్ వదలబోతున్నారు నరేంద్ర మోడీ అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో చూడాల్సిందే. మే 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఈ పరేడ్ గ్రౌండ్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎంత పెద్ద శబ్దం చేస్తుందో అనేది ఈ వేచి చూడాల్సిందే. ఇది పరేడ్ గ్రౌండ్ లో, హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ నుంచి 3TV గ్రౌండ్ రిపోర్ట్.